యెహోవా దేవుడు మాట విన్నప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడా లేదా? నువ్వు వెళ్ళు నేను చూపించిన దేశానికి అన్నప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు సమాధానం లేకపోవచ్చు. కొంతమందికి ఇంకా సమాధానం లేనటువంటి వారు ఉంటే, ఇంకా మనం ఒకరికొకరు క్రైస్తవులు ఉండి ఒకరికొకరు సమాధానం తెలియదు, ఇంకా సమాధానం పడలేనటువంటి వారు ఉంటే, ఆయన అంటాడు, దేవుడి మాట ఖచ్చితంగా చెప్తుంది యోహాను రాసిన సువార్తలో, నా యందు మీకు సమాధానం కలిగినట్లు. హల్లెలూయా. నా మాట మీతో, దేవునికి స్తోత్రం. యేసు మాట బ్రతికించేది. చెప్పండి, ఆయన మాట బ్రతికించేది. ఆయన మాట అంట బ్రతికిస్తుందంట. దాని వాక్యమే నన్ను బ్రతికించును, అది బాధలు ఏమవుతుంది, బహు నెమ్మదిని కలగజేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారు మాటతో జీవిస్తారు. ఆయన నెమ్మది చెప్పిన సమాధానం పడాలి. హల్లెలూయా. ఇంక ఇటల కాలం మనం సమాధానం లేకపోతే, ఇంక వాక్యంలో ఉన్నది యేసు అయ్యే మనతో ఉండాలంటే మనం సమాధానం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? హెచ్చించుకుందామా తగ్గించబడదామా? మీరే చిరునవ్వుతో చెప్పాలి. హల్లెలూయా. ఆ చేయి పైకెత్తాలి. నేను ఎప్పుడు కూడా నీ సన్నిధిలో కానీ ఎక్కడైనా తగ్గించుకుని నన్ను నడిపించు ప్రభువా. హల్లెలూయా. వాగ్దానం చేసుకున్న నీవు ప్రతి విషయంలో తగ్గించుకోవాలి. హల్లెలూయా. సొంకర తగ్గించుకున్నాడు దేవుడి దగ్గర, హెచ్చించబడ్డాడు. మరి ఈ రోజున తగ్గింపు కావాలా, హెచ్చింపు కావాలా? నేను కోరుకునే మీ అందరికీ తగ్గింపే కావాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హెచ్చింపు అంటే చూడండి ఏమంటాడంటే, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అన్నది. దేవునికి స్తోత్రం. గద్దింపుకి లోబడినవాడు ఏమైపోతాడంట? అతట్టుగా మరణం వస్తుంది. దేవునికి స్తోత్రం. గద్దింపుకి లోపడాలంటే ఎవరి గద్దింపు కంటే పాస్టర్ గారి గద్దింపుకి కాదు, దేవుని వాక్య గద్దింపుకి మనందరము లోబడి ప్రభు తండ్రి అయిన దేవునికి ఆయనను పొగడాలి. నీ నోటంపటి కీర్తిని పాడుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయన్ని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడు మాట సెలవిస్తుంది. దేవుడు మాట ఇంకా కిందకి చదువుకుంటే ప్రియులరా, దేవుడు అంటున్నాడు, దేవుడు మాట సెలవిస్తుంది, నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాట మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలిగినను ఆయన ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. ఎలా జయించాడంట? దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఎలా జయించాడో చెప్తున్నాను. సిలువ మీద మరణాన్ని జయించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది గాక. ఆయన లోకాన్ని జయించాడు. దేవునికి మహిమ కలిగింది గాక. ఆయన శరీరం మీద పెట్ట దెబ్బలు, ముళ్ళ కిరీటం, దెబ్బలు, పిడిగుద్దులు గుద్దారు. అవన్నీ కూడా ఏమంటున్నాడు ఆయన? తండ్రి. ఆయన మాట ఎంత పలుకుతున్నాడు. ఈ రోజు మనం నేర్చుకోవాలి. ఎవరన్నా గిలితే మనం కరిసేద్దామంటే ఎలా కుదురుతుంది? మీరే చెప్పాలి. గిలితే కరితే బాగుంటుంది అంటారా? తండ్రి వీడు ఎందుకు గిల్లాడు కరితే వీడికి సమాధానం కావాలని మనం కోరుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది. మనం ఏం చేయాలంటే ఎప్పుడు సమాధానం కోరుకోవాలి ప్రియుల. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎందుకంటే దేవుని మాట విశ్వాసించే వాడే తండ్రిని ఆరాధిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏం చేస్తాడంట? పరలోకముందున్న తండ్రి ఆయన్ని ఆరాధించడానికి మనం విశ్వాసిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి 60 కీర్తన చూస్తే 68వ కీర్తనలో దేవుడి మాట రాయబడి ఉంది. దేవుడి మాట రాయబడి ఉంది. ముందుకు సాగుదాం. 68లో 18వ మాటను చూసి ముందుకి కొనసాగుదాం ప్రియ సహోదరులరా. ఎందుకంటే ఇప్పుడు 2 మాటలు మనం చూసుకున్నాం. నా యందు మీకు సమాధానం ఉండాలి. తర్వాత మత్తయి రాసిన సువార్తలో మాట చెప్పాడు కదా, ఆయన బోధ చేస్తూ సమాధానం పడిన వారు దేవుని కుమారులు అవ్వాలి, ధన్యత కావాలి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా క్షేమము, సమాధానం, దీర్ఘాయుష్యత నింపబడ్డం అంటే తన యందు భయభక్తులు. ఎందుకంటే ముందే చెప్పాను కదా, పరలోకంలో విషయాలు ఇక్కడ మనం చదువుకుంటున్నామంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మన కొరకే అయినా. దేవునికి స్తోత్రం కలిగింది. ఇలాంటి మంచి మనసులు మనం ఉన్నాయి కాబట్టి ప్రభువుకి నీ ప్రాణం ఇందాక ఏం చేసింది? ఉజ్జీవంతో ఆరాధించావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హృదయంలో కలిగిన తీవ్రత ప్రభును కొనియాడింది నీ ప్రాణం. హల్లెలూయా. దేవుడు మాట సెలవిస్తుంది ఇక్కడ 68 వాక్యం చూసుకుంటే దేవుడు మాట మనల్ని బలపరుస్తుంది ప్రియులరా. 18వ మాటను చూద్దామా? ప్రభు మాట
ఏమైపోతున్నాడంట? ఈ లోకాన్ని జయించాడు కదా ఆయన, సిలువ మరణాన్ని జయించాడు. నేను లోకంలో మీకు శ్రమ కలిగిన ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమునే జయించాను. హల్లెలూయా. నీవు అహరోనమైతివి, పట్టబడిన వారిని చూస్తుంటే పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత ఉన్నావు, నివసించినట్లు హల్లెలూయా. చూడండి ప్రియులరా, దేవుడు మాట సెలవిస్తుంది, సర్వశక్తి కలిగిన మాట కానుక గురించి